చే మీ పిల్ల మాకు నచ్చలేదు అని చెప్పుచ్చుకొట్టినట్టు ఉత్తరం రాస్తారా? ఏ మా పిల్లకి చెయ్యొంకరా కాలొంకరా? ఏ వంకరా లేదు, అంతా కుట్ర బావా. వాళ్ళు ఆ కుంటోడు చెల్లెల్ని కోడలుగా చేసుకోవడానికి స్థిరపతి చేసుకున్నారు. క్వశ్చన్ లేదు. ఆ మిలిటరీ కూడా నేను అవమానం చేయాలని వాళ్ళ చెల్లెల్ని చూపించి వాళ్ళనట్టు లాగేశాడు. మల్లిగా వెళ్ళరా, ఈ 2000 పట్టుకెళ్ళి కోటికాడికి. ఆ మిలిటరీ వాడు 2వ కాలు కూడా తీసేయమన్నాను చెప్పు. నాకు తెలుసు మావ నీ మనసు ఎలాంటిదో. ఆడపిల్ల మానం కాపాడినవాడివి, ఆమెకు అన్నలాంటి వాడు. అందుకే లక్ష్మిని దీవించడానికి వచ్చుంటావు. అవునా? రా లోపలికి. మొహమాట పడతావేటి? రా. వద్దులే గౌరీ. అదేమిటి మావా, చెల్లమ్మ నిశ్చితార్థం జరుగుతుంటే అన్న రావాలి, బహుమానం ఇవ్వాలి, దీవించాలి. ఇలా నిలబడితే ఎలా చెప్పు? రా. నేను దీవించానని చెప్పు. ఈ డబ్బు నా బహుమానంగా లక్ష్మికి. ఏం పని చేసావయ్యా కోటి? యముడు ప్రాణాలు తీయడానికి ఆ ఇంటికి వెళ్ళాడు అనుకో, అప్పటికి తాంబూలాలు ఉచ్చుకుంటున్నారని వెళ్ళిన పని మర్చిపోయి పెళ్లి భోజనం చేసి తిరిగి వచ్చేస్తాడా? రాడు. ప్రాణాలు తీసే వస్తాడు. అలాగే నువ్వు డ్యూటీ మీద వెళ్ళినప్పుడు డ్యూటీ పూర్తి చేసుకు రావాలి, కానీ మధ్యలో మనసు మార్చుకుని ఇలా వెనకొచ్చేస్తే ఎలాగయా? అబ్బాయి కోటి, కిరాయి రౌడీ అన్నాక మనసు బండగా ఉండాలి. జాలిపడ్డం కానీ అయ్యో పాపం అని కానీ ఉండకూడదు. క్వశ్చన్ లేదు. ఇక సెంటిమెంట్ అనేది ఉండకూడదు. అసలు రౌడీ అనేవాడు ఎలా ఉండాలంటే, వారిని అబ్బా ఎలా ఉండాలో నాకు తెలుసులే, మీరేం చెప్పనక్కర్లేదు. అక్కడ పరిస్థితి చూసి నాకు జాలేసి మనసు మారిపోయింది. ఆడి సంగతి తర్వాత చూద్దాంలే. తర్వాత చూస్తాను. ఈ ఊళ్ళో పెద్దలు చేసే దారుణాలు దుర్మార్గాలు అన్ని వివరంగా ఇందులో రాశాను. దీని మీద మీరందరూ సంతకాలు చేస్తే ఒక వినతి పత్రంగా పట్నం వెళ్లి కలెక్టర్ గారికి అందజేస్తాను. దీంతో పాటు కొన్ని సాక్ష్యాలుగా నేను తీసిన ఫోటోలు కూడా ఆయనకిస్తాను. దాంతో ఆయనే వాళ్ళ మీద తగు చర్య తీసుకుంటాడు. అది కాకుండా వాళ్ళు అడ్డం పెట్టుకున్న ఆ కిరాయి వాడి బాధ కూడా తొలగిపోతుంది. ఆ పైన మన పొలాలకు నీరు ఇప్పించాలని, ఎరువులు దొరికేటట్టు చేయాలని కూడా దీంట్లో రాశాను. కనుక మనం హాయిగా బతకాలంటే మావా, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు. నిన్న లక్ష్మికి కానుకగా డబ్బులు ఇచ్చి వెళ్ళావు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? ఆ సంగతి లక్ష్మికి చెప్పేటప్పటికి వాళ్ళ అమ్మ లక్ష్మి ఎంత సంబరపడ్డారో. అందరినీ ఆనంద పెట్టే నువ్వు మంచి పనులు చేయక ఇలా డబ్బు కోసం మాయదారు పనిచేయటేమిటి? నా మాట విని కిరాయి పనులు మానేసి నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వే వస్తువే. కూర్చోబెట్టి అన్నం పెట్టి నీతి బోధలు చేద్దాం అనుకుంటున్నావా? తప్పైనా ఒప్పైనా నాకు నచ్చే పనే నేను చేస్తాను. నువ్వు కాదు, నీ తల్లో జేజమ్మ చెప్పిన అయినది లేదు. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ఎత్తొద్దు, గుర్తుంచుకో. బాబు బాబు నమస్కారం, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు మాట మాట్లాడను. నువ్వు కాళ్ళే విరగొడతావు, చేతులే విరగొడతావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. చూడు, అర్థ ఆకలితో లేచిపోవటం మంచిది కాదు. అన్నయ్య, పట్నం నుంచి వచ్చేటప్పుడు నాకు గౌరికి మంచి రకం గాజులు 4 జతలు పట్టురావాలి. 4 జతలు ఏమిటమ్మా? ఒక మలారం పట్టుకొచ్చేస్తాను. తమాషా కాదన్నయ్య, ఎర్ర రంగు గాజులు మంచిగా పట్టురావాలి. అన్నట్టు మర్చిపోయాను, సన్నట్టు అంచున్న చిలకపచ్చ రంగు చీరలు నాకోటి గౌరీకోటి మర్చిపోకుండా పట్టురా అన్నయ్య. అలాగేనమ్మా. పిచ్చి పిల్ల, పట్నం నుంచి నీకు మొగుడినే తీసుకొస్తున్నవాడు గాజులు చీరలు తీసుకురాడు. బాబు, ఇదిగో లగ్న పత్రిక. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. తప్పకుండానమ్మా. నేను వెళ్ళి నా చెల్లికే కాదు, ఈ పల్లెకు కూడా కళ్యాణం జరిపి సుఖశాంతలతో అందరూ పండుగ చేసుకునేట్టు చేస్తానమ్మా. ఇంతవరకు మనం చేసిన, ఇప్పుడు చేస్తున్న పనులన్నింటినీ వివరంగా కాగితం మీద పెట్టి కింద ఊరందరి చేత సంతకాలు చేయించాట. పట్నం తీసుకెళ్లి అది కలెక్టర్ గారికి ఇస్తాట. కలెక్టర్ ఏమో కొత్తవాడు, చాలా నెక్కచ్చైనవాడు. ఈ కాగితాలు కనుక ఆ కలెక్టర్ గారి చేతిలో పడితే మనం ముగ్గురం కటకటాల వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం. క్వశ్చన్ లేదు కోటి, నువ్వు ఆలోచన చేయకుండా వెంటనే వెళ్ళి వాడు పట్టణం జారకముందే పొలిమేరలో వాడిని పైకి పంపించే బాబు. అబ్బా, ప్రాణాలు తీయటం నా పాలసీ కాదని ఇదివరకే చెప్పాను. అబ్బా, మన అవసరాల కోసం పాలసీలు మార్చుకోవచ్చు కోటి. మార్చుకోను. సరే, తో పని చేయి. వాడిని ప్రాణాలతోనే పొలిమేరలో తీసుకొచ్చి మాకు అప్పగించు. ఇదిగో అందాక ఈ 1000 తీసుకో. బండి దగ్గర మెల్టీ నా కొడక. ఎందుకని? ఓర్ని అబ్బా,
పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని కలెక్టర్ చూపెట్టడానికి ఫోటోలు కూడా తీసుకెళ్తున్నావు అంటే ఆ పేపర్లు ఫోటోలు ఇటు నా దగ్గర లేవు. ఓ నీ అబ్బా, నువ్వు ఇట్ట మాటలతో ఇవ్వవురా. నా డ్యూటీ నేను చేశాను, వస్తా. అమ్మా లక్ష్మి, అన్నయ్య 4 గంటలకల్లా వస్తానని వెళ్ళాడు. ఇంత చీకటి పడ్డా ఇంకా రాలేదే. పట్నంలో ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడమ్మా. ఎక్కడికి వెళ్ళినా వాడు ఇంత పొద్దుపోయేదాకా ఉంటాడా? నాకేదో దిగులుగా ఉందమ్మా. ఊరుకోమ్మా, కాస్త ఆలస్యమైనంత మాత్రాన కంగారు పడతావెందుకు? వచ్చేస్తాడులేమ్మా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన నా కొడుకు మా కాళ్ళ దగ్గరికి వచ్చి పడ్డావు. గౌరీ, గౌరీ. లక్ష్మి, ఏమిటి లక్ష్మి ఇలా వచ్చావు? ఉదయం అనగా పట్నం వెళ్ళిన అన్నయ్య ఇంకా రాలేదు. చీకటి పడకుండానే వచ్చేస్తానన్నాడు. ఏమైందో ఎందుకు రాలేదో అని అమ్మకి నాకు దిగులుగా ఉంది. అవును, సాయంత్రం వరగా నీడకెళ్ళిందానివి ఇంత పొద్దుపోయిందాకా ఇక్కడేం చేస్తున్నావు? నా మాటకేం గాని చూడు, మీ అన్నయ్యనేం పిల్లి ఎత్తుకొని పోదులే. నువ్వేం దిగులు పడమాక. పెళ్ళింది పట్నం కదా, చెల్లమ్మకి ఏదైనా తీసుకొని రావాలని బజార్లో తిరుగుతూ ఉంటాడు. అంతేనంటావా? నిజమే. ఆ గౌరీ, మనిద్దరికి ఒకే రకం గాజులు తీసుకురమ్మని మా అన్నయ్యకి మరీ మరీ చెప్పాను. ఎన్ని డజన్లను అడుగుతావేంటి? ఈ 2 మలారాలు ఇచ్చే. గౌరీ, సన్నటి అంచున్న చిలకపచ్చ చీరలు 2 తెమ్మన్నాను. నీకొకటి నాకొకటి. నాకెందుకే, పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్లేదానివి నీకు కావాలి గాని. మా గౌరీ ఇది కట్టుకుందంటే ఈ చీరకే అందం వస్తుంది. ఇది ప్యాక్ చేయి. నేను ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. ఈ పాటికి అన్నయ్య ఇంటికి వచ్చేసాడేమో. నేను వెళ్తా గౌరీ. చూసేళ్ళు, చీకట్లో జాగ్రత్త. వెళ్ళొస్తాను. చెప్పు చెప్పరా. మీరేం చేసినా సరే ఆ ఫోటోలు కాగితాలు మీకు దక్కవు. ఎలా దక్కవో మేము చూస్తాం. కానివ్వండిరా. అప్పన్నా తన్నా మన్నా అందరికి దండాలన్నా, సాగినోడి నోటు నిజం తన్నుకుని వస్తాదన్నా. వారిని అమ్మ పిల్లక, నా కోసమే కాసు కూర్చున్నావు అంటే ఉట్టు చేతులతో రాలేదే. చూసుకో, నీకోసం చీరలు తీసుకొచ్చా. ఈ చీర నువ్వు కట్టుకున్నావు అనుకో, బంగారు బొమ్మలాగా ఉంటాయి. గాజులు కూడా తీసుకొచ్చా, అన్నీ నీకేనే. వేసుకో, నీకేం కావాలో అడిగేసుకో, అన్నీ కొని పడేస్తా. ఇదిగో, డబ్బులకు మనకేం లోట్లేదే, కావలసినన్ని డబ్బులున్నాయి. ఇదిగో తీసుకో. ఇంత డబ్బు ఎక్కడిది నీకు? సంపాదించానే. ఆ చాచయ్య గాడు, గరుడాచలం గాడు మిలిటరీ వాడిని వాళ్ళకి అప్పగిస్తే డబ్బిస్తా ఉన్నారు. ఉంటాడు కదా, 4 బీకి ఆ పని చేసేసాడు. నువ్వు చెప్పేది నిజమా? రాము అని చావుగొట్టి ఆ రాక్షసులకు అప్పగించావా? వాళ్ళతను ఏమైనా చేస్తే మనకేంటే నష్టం? నూర్మి, ఓ నిండు ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి మనకేమిటి నష్టం అంటావా? అసలు మనిషివేనా? అన్నయ్య పెళ్లి వారితో మాట్లాడొస్తాడు, తను ముచ్చటపడ్డ కానుకలు తెస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూసే లక్ష్మికి వాళ్ళ అన్నయ్యకి ఏదైనా జరిగిందని తెలిస్తే అదేమైపోతుంది? తన కండ ఆధారంగా ఉన్న కొడుక్కి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లి బ్రతకలుగుతుందా? వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? జాలి దయా లేని బంటలాంటి నీ గుండెకి ఆ తల్లి చెల్లెల బాధ నీకు తెలియదు. నువ్వు మారుతావు అనుకోవటం, మనిషివి మంచివాడివి అవుతావు అనుకోవడం నా పొరపాటు. నువ్వు డబ్బుకు అమ్ముడిపోయే రాక్షసుడివి, కిరాయికి ఏ ఘోరమైనా చేసే కిరాతకుడివి. పాపిసి డబ్బుతో నువ్వు తెచ్చినవి ఏమీ నాకు అక్కర్లేదు. ఇక నీతో మాట్లాడను. నీ బాగుడు, ఆ మిలిటరీ వాడికి ఏం జరగకుండా వాడి చెల్లికి తల్లికి దక్కాలి, అంతేగాని గోళ. ఇప్పుడే వెళ్ళి ఆయన భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పగించి వస్తాను. చచ్చే ముందు ఒకసారి దేవుడు తానం అన్న ఎట్టుకుంటాడు. వీడు గంటలో గంట కొట్టేశారు బావా, క్వశ్చన్ లేదు. ఓ పని చేయండి, ఈ నేట్లో తోసేయండి. మనిషి గొడవ ఉండదు, ఫోటోలు గొడవ ఉండదు, మాకు పాపం అంటుకోదు. అలా చేయండి. అలా ఆ మిలిటరీ వాడేడి? బండలా కొడుకు నోరు మెదపకుండా మౌన వ్రతం పట్టేశాడు. సరే ఎట్లో దోసేమని జలాన్ని పురమాయించి. ఏంటి క్వశ్చన్ లేదు, కాసేపట్లో జలపాతంలో పడి పైకి వెళ్ళిపోతాడు. ఓ నీ అబ్బా,